ఇక ఆంధ్రప్రదేశ్ మిగతాకి విభజన హామీలు ఏమి ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, రాయితీలు 100% ఇవ్వాలి కదా. ఇది వీళ్ళకి ఇచ్చే బదులు మనకు హామీలు లేవు కదా, మనం పట్టుకుపోదని గిఫ్ట్ సిటీ పెట్టుకుని 100% ఈ ప్రపంచ చరిత్రలో ఈవెన్ దుబాయ్లో కూడా వ్యాట్ 5% ఉంటుంది. మిగతా లేకపోయినా దుబాయ్ ఇస్ హెవెన్ ఫర్ ఇదండి. మిగతా స్టేజ్లో 7% ఉంది. మలేషియా స్పెషల్ స్టేజ్లో ఈ ప్రపంచం మొత్తమే 0% ట్యాక్స్ పెట్టింది ఏదైతే ఉందో అది గిఫ్ట్ సిటీ గుజరాత్. దీనికోసం చట్టాలే సవరించారు. 10 లక్షల కోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఇప్పుడు 14 లక్షల కోట్లు అవుతాం. బిజినెస్ని జనరేట్ చేశారంటే నా రాష్ట్రానికి రావాల్సిన హామీని పార్లమెంట్ ఇచ్చిన హామీలో విభజన హామీలో రాయితీలు ఇవ్వకుండా అందులో కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు ఇస్తున్నారు. కొన్ని వీళ్ళకి ఫుల్ అది ముగిసిన చాప్టర్ అని మా జనాల చేస్తే మా కళ్ళో పొడిపిస్తా. ఏందండి ఇది? అమరావతి మీకు 4 ఉన్నాయి కదా, మా అమరావతి కోసం అసలు ఏందండి? హైదరాబాద్కు మెట్రో రైలు అక్కడ ఎయిర్పోర్ట్ కనెక్షన్ నిధులు ఇమ్మంటే ఇవ్వకుండా ఏడిపించి పడేసి గత 3 ఏళ్ళ నుంచి ఒక నేషనల్ ప్రాజెక్ట్ రేజ్ నాకు కావాలి. తెలుగు జాతి మొత్తం 13.5 కోట్ల మంది కావాలి నాకు. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే కౌంటర్ చేయమనండి. బూతులు తిడతాం కాదు, తెలుగు జాతి బిడ్డలుగా నేను అడుగుతున్నాను. ఇవాళ బండి సంజయ్ గారికి లేదా పురంధేశ్వరి గారికి అందరికీ లేదా కిషన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ కావాలని ఉంటుంది కదా. కానీ అక్కడ గుజరాతీ ఒత్తిడి, భయం, ఆదాని గారు ఏం చేస్తారని ఏందండి. నేను అందువల్ల అమరావతి విషయంలో తీరని అన్యాయం జరుగుతుంది. నెక్స్ట్ అండి, సెయిల్ ద్వారా దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఇస్తూ సహాయం చేస్తూ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని ప్రైవేటీకరించే పరిస్థితి లేదు, ప్రస్తుతం మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు విభజన హామీల్లో మీకు ఒక గొర్రె ఉంది, వస్తున్నా మీకు గొర్రె ఒకటి ఉంది, మీకు ఇంట్లో గొర్రెని ఒకటి దాన్ని పెంచుకుంటున్నారు మీ ఊళ్ళో. ఓకే, మీ ఫ్రెండ్కి ఆయనకి గొర్రె ఇద్దాం అనుకున్నారు. ఉత్తి గొర్రె ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఊరందరితో సమావేశం పెట్టి ఊరందరి నిధులు తీసుకొచ్చి దానికి బంగారు తొడుగులు చేయించి మన గొర్రెను ఎంత బాగా చూసుకుంటామని చెప్పి ఆ గొర్రె చూసుకునేదేంటి, దానికి అన్నం పెట్టాలి. బంగారు తొడుగు చేస్తే ఎండిపోయి వస్తుంది, అది బయటికి మాత్రం బంగారు కనపడతా ఉంటుంది. అది స్వయం పోషకం నేను చెప్తున్నాను. అది గొర్రెని రిలేటివ్లో కంపేర్ చేస్తాను కదని చెప్పి తీసుకెళ్ళి ఆఖరిని తీసుకెళ్ళి మొత్తం ఆ గొర్రెని వేసేయడానికి ఈ బంగారం తొడుగులతో సహా మీ ఫ్రెండ్కి ఇచ్చేయటానికి కాదా ఇది మార్గం? నేను ఎందుకన్నానంటే అనేక సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇంతవరకు అంతవరకు ఆగిందండి. ప్రజల్లో ఇది తెలుగు జాతి సెంటిమెంట్ అంటున్నా నేను. ఆంధ్రుల హక్కు, తెలుగు జాతి హక్కు. ఇంతకుముందే చెప్పాను. సాయిరెడ్డి జగిత్యాల సాయిరెడ్డి కరీంనగర్ జిల్లా అయితే విశాఖ ఆంధ్రుల హక్కుని ఎందుకు ఉద్యమించాడు? ఎందుకు గుప్తా గారు అక్కడ ఎందుకు ఎంతమంది వరంగల్లో, ఆదిలాబాదు, అనంతపురం, పాలకొల్లు, శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రాణాలు ఎందుకు అర్పించారు? వందలాది మంది క్షత్రార్థులు ఎందుకారు? వేలాది మంది ఉద్యోగాలు, లక్షల మంది చదువులు ఎందుకు కోల్పోయారు? తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఒక ప్రత్యేకగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుంది. వాళ్ళు చెప్పాలా మనకు సెంటిమెంట్ కోసం? అందుకనే అక్కడ ప్రజల్లో ఆ ఆవేశం వస్తుంది అని చెప్పి కొంచెం వెనకనికేసి కదా. పులి ఒక అడుగు వెనక్కేసిందంటే మీరు నమ్మొద్దండో. 4 అడుగుల ముందు మీరు పులితో ఈక్వేట్ చేసుకోండి. నాకు బాధ. ఇప్పటికీ మీరు నమ్మరు. నేను లేదా పార్టీని కాదు, నేను కేంద్రం తీసుకుంటున్నాను. ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాన్ని నమ్మను. వాజ్పేయి గారు తీసుకునే నిర్ణయాన్ని నమ్ముతా. అద్వానీ గారు తీసుకునే నిర్ణయాన్ని నమ్ముతా. మురళీ మనోహర్ జోషి గారు, జానా కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధే, సికింద్ర భక్త్ గారు, ఎంతమందో మహానుభావులు 1980లో పార్టీని పునరుద్ధరించిన భారతీయ జనతా పార్టీ అది. ఇవాళ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. కరెక్టే. ఇది క్రోనీ క్యాపిటలిస్టుల చేతిలో పావుగా నేను నితిన్ గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, అనేక మంది దాంట్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళే సంఘటనకు సంబంధించిన వాళ్ళని నేనేమన్నా. నా రాష్ట్రానికి అన్యాయం చేయండి నితిన్ గడ్కరీ గారిని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయాలి. ప్రైవేటీకరించే అంశంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు కేంద్రం. పులి నరమాంసం రుచిమైన పులి అది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ పులి వెనకమాల ఉంది, ఆదాని పులి. ఇవాళ నేను చెప్తున్నానండి నిజాయితీ, నేను మళ్ళా స్పష్టంగా అయినండి. ఇది కూడా నేను చెప్పిన దాంట్లో లోపం ఉంటే సరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అది చెప్పాను, అది కర్మాగారం లేదంటే ఒక భవనాలు, యంత్రాలు లేదంటే భూమి కాదండి. ఇది దాంతోపాటు తెలుగు ప్రజల యొక్క ఆత్మత్యాగం దాని నుంచి మళ్ళీ వీళ్ళకి త్యాగం చేసి మళ్ళీ ఆదాని గారికి ఇచ్చేయలేండి. అందరూ కొంత 12 ఎకరాలు గంగవరం పట్టు ద్వారా సరే మాట్లాడుకున్నాం. అలాంటిది నేను చెప్పింది చేసే ప్రతి ఒక్కరు నాకు విశాఖపట్నం ఎలాగో సింగరేణి కాలేజ్, తెలంగాణ కొంగు బంగారం, తెలుగు భూగర్భంలో సింగరేణి కాల్సి గుజరాతీ మారాడులకి చేసే కార్యక్రమం దాన్ని కూడా మేము ఒప్పుకోం. అంటే గుజరాత్లో తప్పని అంటలేదు. గాంధీ మహాత్ముడికి దండం పెట్టుకుంటాం, సర్దార్ వల్లభాయ్ పటేల్కి సెలబ్రేట్ చేస్తాం, అది వేరు. ఈ క్రోనీ క్యాపిటలిస్టులు గుజరాత్ గురించి మాట్లాడుతాను. ఆదాని గారు అంటే కంపెనీ, ఆదాని గారు, షా గారు,
షా అంటే వేరే షా గారు, సింఘ్వి గారు, వేదాంత అగర్వాల్ గారు, మిత్తల్ గారు, ఇలా సంగతి మాట్లాడుకుందాం అందరం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వస్తానని. ఓకే. మేమందరం అడిగింది ఇవాళ ఆఖరికి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడింది, టీఆర్ఎస్లో ఉన్న ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడింది. వాళ్ళ సెంటిమెంట్ అందరికి మా తెలుగుజాతి సెంటిమెంట్ విశాఖ, కరెక్ట్. అందులో అనేక మంది అందరూ అడిగింది. అక్కడ కార్మిక నాయకులు అహర్నిశలు చేస్తుంది, మేము వెళ్ళి దీక్షల్లో పాల్గొందే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తక్షణమే మైన్స్, కోల్ అండ్ ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించండి తక్షణమే ఎటువంటి కోర్సులు. రెండోది 14% వడ్డీ వేసి మాకు అప్పుల మీద అప్పులు, దాని మీద చక్ర వడ్డీలు వేసి పెంచేసి ఏ ఆదాని గారికో సింఘవి గారికో 9% వడ్డీలు వేసిన సిస్టమ్ తప్పండి. 23 లక్షల కోట్లు మీరు రద్దు చేశారు గుమా వ్యాపారులకి. అందువలన